వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 39వ కీర్తనలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. ఇందులో ఒక రిక్వెస్ట్ ప్రభుకి దావీదు ఏమని పెట్టాడంటే 13వ వచనం, నేను వెళ్ళిపోయి లేకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకము అని చెప్పాడు. మనం ఎరిగినట్లుగా పాత నిబంధనలో ఇప్పటి జీవమును గూర్చిన నిరీక్షణ లేదు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8లో మాట్లాడుతూ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడింది అన్నాడు. కాబట్టి ఎప్పటి జీవం విషయంలో పాత నిబంధనలో నిరీక్షణ లేదు. కారణం ఏంటంటే ఎప్పటి జీవాన్ని విషయంలో నిరీక్షణ ఉండాలంటే ప్రధాన యాజకుడు వారి పక్షంగా దేవుని సముఖంలో ఉండాలి. దావీదు యొక్క యాజకుడు లేదా దావీదుకు కనబడిన యాజకుడు అబ్రహాము కనపడిన యాజకుడు ఒకటి కాదు. మన ప్రధాన యాజకుడు హెబ్రీ పత్రిక 6:20లో ఆయన మనకంటే ముందుగా మన పక్షమున తెరలోనికి ప్రవేశించాడు. అందుకని అక్కడ ఏం రాశారంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19లో నిరీక్షణ నిశ్చలమైనది అని రాశారు. జీవాన్ని గురించి నిరీక్షణ, ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ మనకి ఎందుకుందంటే మనకు ప్రధాన యాజకుడు పరలోకంలో ప్రవేశించాడు, తెరలోపలికి ప్రవేశించాడు, స్వరక్తంతో పరిశుద్ధ స్థానంలో ప్రవేశించాడు, దేవుని సముఖంలోనికి ప్రవేశించాడు, దేవుని కుడిపార్శ్వంలోకి హెచ్చించబడ్డాడు. ఆయన మన పక్షంగా దేవునికి కనబడుతున్నాడు. అందుచేత మనకి ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ ఉంది. కానీ ఆ నిరీక్షణ పాత నిబంధనలో లేదు. 39వ కీర్తనలో మనం చూస్తున్నాం. అయినా కూడా దావీదు క్రీస్తు శ్రమలను గూర్చి ఆయన మహిమలను గూర్చి వ్రాసినవాడు. ఎందుకంటే దావీదు ప్రవక్త అని మనం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దావీదు సమాధి చేయబడ్డాడు, దావీదు ప్రవక్త అని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం వచనం 30లో మనం చూస్తాం. ప్రవక్తలు ఏం చేశారు అంటే పేతురు 1:11లో వారు క్రీస్తు శ్రమలను గూర్చి ఆ తరువాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. అందుచేత క్రీస్తు ఆత్మ ఇక్కడ రాశాడు, వారి యందున్న క్రీస్తు ఆత్మ అనే మాట రాశాడు. వారి యందున్న క్రీస్తు ఆత్మ. కాబట్టి పూర్తిగా వాళ్ళు ధర్మశాస్త్రం మూలమగు నీతిని వెతికారని, ధర్మశాస్త్రం యొక్క శాపంలో బ్రతికారని మనం అనటానికి లేదు. కానీ సో వాళ్ళు కూడా ఈ గ్రేస్ ని ఏదైతే కృప ఉందో ఆ కృపను, ఆ జీవాన్ని వారు అనుభవించారు. కానీ అది వారి యొక్క మెయిన్ లైన్ కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు మన మన జీవితాల్లో అయితే మొదటి నిబంధన కొట్టివేయబడింది అనేది స్పష్టంగా ఉంది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9లో. కానీ వారు మొదటి నిబంధన క్రింద ఉన్నారు. ఆ అయినా కూడా వారు ప్రవచనాన్ని కూడా నమ్మి జీవించారు. మీరు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఉన్న మోషే గురించి, ప్రవక్తల గురించి హెబ్రీ పత్రిక 11లో రాశాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మోషే హెబ్రీ 11లో ఎలా వస్తాడు? ఎలా వచ్చాడు అంటే అతడు కూడా విశ్వాస మూలంగా జీవించాడు అనే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరి వారు విశ్వాస మూలంగా ఎలా జీవిస్తారంటే మరి మోషేయే చెప్పాడు. ఏమనంటే సేనాయి పర్వతం మీద జీవవాక్యములను తీసుకున్న మోషే
ఏం చేశాడు ఆ జీవవాక్యాలను లేదా ధర్మశాస్త్రాన్ని అంటే చూడండి, ప్రభువు చెప్పినట్లుగా నిర్గమాకాండంలో ఆ 40వ అధ్యాయంలో ఆ శాసనములను 20వ వచనంలో మందసములు ఉంచాడు. ఇప్పుడు నిజంగా మోషే ధర్మశాస్త్ర మూలమొగు నీతిని నమ్మేవాడైతే ఆ 10 ఆజ్ఞలు మందసంలో ఉంచడు. మందసంలో ఉంచాడంటే అర్థం ఏంటి? దాన్ని ధర్మానుకూలంగా వినియోగించాడు. 2023 యానంలో జరిగిన ఫస్ట్ కాన్ఫరెన్స్ లో ఈ వచనంలో నుంచి నేను వర్తమానం చెప్పిన వర్తమానం ఉంటది. ఎవరైనా వీలైతే దాన్ని సెర్చ్ చేయండి. అక్కడ ఏముంటదంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు యొక్క నిర్వచనం చెప్పాను. ఎందుకంటే ఆ సమావేశాల టైటిల్ ఇదే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. సో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు నిర్వచనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే నిర్గమాకాండం 24వ అధ్యాయం 20 వచనం. ఆ మెసేజ్ లో ఉంటది. ఆసక్తి కలిగిన వాళ్ళు వీలుంటే వినండి. ఇక్కడ ఏముందంటే మోషే ఆ పలకలను అందులో పెట్టి కరుణాపేటాన్ని ఉంచాడు. నిజంగా మోషే ధర్మశాస్త్ర మూలమోగి నీతిని నమ్మేవాడైతే కరుణాపీఠం పొడుగు మందసం పొడుగు ఎంత ఉందో అంత చేయించేవాడు కాదు. ఎందుకంటే మీరు చూడండి, నిర్గమాకాండంలో 25వ అధ్యాయంలో 10వ వచనం, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 అని చెప్పాడు. కరుణాపీఠాన్ని ఎలా చేశారు? 17వ వచనం, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. ఇప్పుడు నిజంగా ఈయన మోషే ధర్మశాస్త్రం అనగా ధర్మశాస్త్ర మూలమగు నీతిని నమ్మేవాడు అనుకోండి, పొడుగు తగ్గిస్తాడు. ఒక ఒక అరన్న తగ్గిస్తాడు. ఎందుకు తగ్గిస్తాడంటే ఒక అర తగ్గిస్తే 10 కమాండ్మెంట్స్ బయటికి కనపడతాయి. 10 కమాండ్మెంట్స్ బయటికి కనపడుతున్నాయంటే అర్థం ఏంటంటే దానివల్ల నీతిని వెతుకుతున్నాడని. కానీ ఈయన ఎగ్జాక్ట్ గా మందసం ఎంత పొడుగో కరుణాపీఠం అంత పొడుగు చేయించాడు. ఎందుకు చేయించాడంటే ఇప్పుడు మీరు మరలా నిర్గమాకాండం 40వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏమనుందంటే 22వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అనే మాట వ్రాయబడింది. 18లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 24 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. సో ఈ వచనం చాలాసార్లు రిపీట్ అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఈ 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలను మందసంలో ఉంచమనే ఆజ్ఞ. అంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఏంటి? ఆ 10 ఆజ్ఞల వల్ల నీతిని వెతకొద్దనే ఆజ్ఞ. ఆ ఆజ్ఞను గైకొన్నారు కాబట్టి వీళ్ళు విశ్వాసం వల్ల జీవించగలిగారు. లేకపోతే వాళ్ళకి విశ్వాసం వెల్లడి కాలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. మనకు తెలిసిన వచనమే, అయినా కొందరికి ఈ వచనం తెలియకపోవచ్చు. వారి కొరకు గలతీ పత్రిక 3వ అధ్యాయం 23. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడపు విశ్వాసము అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రములకు లోనైన వారమైతుంది. రైట్. ఇక్కడ గలతీ పత్రిక 3:23లో విశ్వాసము రాకమునుపు అని రాయబడి. ఒక వ్యక్తికి విశ్వాసం వెల్లడి కాకపోతే ఇంకా అతడు బాలశిక్షకుడి క్రిందే ఉంటాడు. బాలశిక్షకుడి క్రింద ఉంటే అతనికి ఇంకేం తెలియదు. అందుకని ఉదయకాలం మనం చదివిన వాక్యంలో అంబేద్కర్ గారు మొదటి వీడియో ఆన్ చేశారు, ఇప్పుడు ఆఫ్ చేశారు. పండు గారు వీడియో ఆన్ చేయలేదు. రిక్వెస్టా భువనా? లేదండి. రైట్. మీరు అందరు వీడియోస్ ఎందుకు ఆఫ్ చేశారు? ప్రార్థన చేస్తున్నారా మోకరించి బర్నబాను బాగా వాడబడాలని? నేను ఒక 5 నిమిషాలు ఆన్ చేస్తాను, బయటకు వెళ్తున్నాను. రైట్ తొందరగా ఆన్ చేయండి. ఇంకా చేస్తానండి. మిగిలిన కూడా ఆన్ చేయండి. విశ్వాసం అనేది వెల్లడి కాకపోతే ఏ వ్యక్తి అయినా పిల్లోళ్ళలాగా మాట్లాడతాడు. ఎందుకంటే మరి బాలశిక్షకుడి క్రింద ఉంటాం. అందుకనే మీలో ఎవరైతే విశ్వాసం మీకు వెల్లడైందో మీరు నిజంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీ వ్యాఖ్యానాలు, మీ ప్రసంగాలు, మీ జీవితంలో మీ మాటలు అన్ని పిల్లల్లాగా ఉండకుండా ప్రభు మిమ్మల్ని కాపాడాడు. ఎందుకంటే విశ్వాసం రాకమునుపు, వెల్లడి కాకమునుపు మనం అందరం కూడా బాలశిక్షకుని క్రింద ఉండిపోతాం. సో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను,
ఇక్కడ మోషే ఆ కరుణాపీఠం యొక్క పొడుగు, మందసం యొక్క పొడుగు ఒకేలా చేశాడు. దాని వెడల్పు 3.5 అయితే అలాగే చేశాడు. ఇప్పుడు చూడండి ఇంకేం చేశాడు 40వ అధ్యాయంలో మోతకర్రలు దూర్చాడు. మర్చిపోయాడా మోతకర్రలు? మోతకర్రలు మర్చిపోతే ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని ఎద్దుల బండి మీద తెచ్చేస్తారు. ఎద్దుల బండి మీద తెస్తే మళ్ళీ కరుణాపీఠం జరిగిపోద్ది. కరుణాపీఠం జరిగితే మళ్ళీ ధర్మశాస్త్ర మూలమగు నీతి బయటకు వస్తుంది. అందుకని మోతకర్రలు కూడా చేయించాడు. మోతకర్రల సంగతి ఎవరు మర్చిపోయారు? కొన్నిసార్లు మనం చూస్తూనే ఉంటాం, కానీ చూసి కూడా గ్రహించం. ఇప్పుడు దానికి మోతకర్రలు ఉన్నాయంటే ఎలా మోయాలని అర్థం? ఇక దేనికి మోతకర్రలు లేవు మ్యాక్సిమం. దీనికి మోతకర్రలు ఉన్నాయంటే ఎలా మోయాలని అర్థం? అయినా కూడా వాటిని చూస్తూనే ఎద్దుల బండి మీద ఎక్కించారు. ఫిలిస్తీన్లు ఎక్కించారు, దావీదు ఎక్కించాడు. అంటే ప్రభు అన్నాడు, అసలు మీరు జూమ్ మీటింగ్కి ఎందుకు వెళ్ళారు? ఎవరెవరు వచ్చారు అని చూడడానికి వెళ్ళారా? ఎంతమంది వచ్చారని లెక్క పెట్టడానికి వెళ్ళారా అని అడిగాడు కదా. మీరు అరణ్యంలో ఏం చూడ వెళ్ళితిరి? గాలి కదులుచున్న రెల్లున, సన్నపు నారలు బట్టలు ధరించుకున్న మనుషులనా అని అడిగాడు. ఇట్లాగా మోతకర్రలు చూస్తున్నారు కానీ వాళ్ళకి అసలు అర్థం అవ్వలేదు. కానీ మోషే మోతకర్రలను యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయించాడు. ఇప్పుడు ఆ మోతకర్రలు చేయించాడు కాబట్టే మోషేకి విశ్వాసం వెల్లడైంది. మీరు మీరు క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు కాకపోయిన తర్వాత అడగాలి. ఏం అడగాలంటే, అన్న మోషే 10 ఆజ్ఞలు వచ్చాక ఉన్నాడు కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎలా ఉన్నాడు అని మీరు క్వశ్చన్ అడిగేయాల. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను అనే దానిలో న్యాయాధిపతులు ఎలా వస్తారు? యెఫ్తా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సంసోన్ ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు. ప్రవక్తలు ఎలా వస్తారు? రాజులు ఎలా వస్తారు అని మీరు అడగాల. మీరు అడగకపోయినా నేను మీ పక్షంగా అడుగుతున్నాను. ఎలా వచ్చారంటే, వాళ్ళు 10 ఆజ్ఞలను మందసములో ఉంచుము అనే మాట మోషే ఎలాగ గైకొన్నాడో, అలాగే వారి దినాల్లో దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యాలను వారు గైకొన్నారు. ప్రవచనం ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభువుని గురించి మాట్లాడుతుంది. ధర్మశాస్త్రం ఎవరి గురించి మాట్లాడుతుంది? నేనేమి చేయాలని మాట్లాడుతుంది. ప్రవక్తలు అందరూ ఎవరిని గురించి మాట్లాడారు? చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 52వ వచనం. 3 వచనాలు చదువుదాం. తెలుసు అని అనుకోకుండా 3 వచనాలు చదువుదాం. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. రైట్, గమనించండి. 2వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 10:43. ఆయన నామమందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ సాక్ష్యం ఇస్తున్నారు. నెక్స్ట్ పేతురు మొదటి పత్రిక 1:11 చదవండి. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో. ఇక్కడ కూడా ప్రవక్తలు. సో మనం 3 వచనాలు చదివాం. ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన పునరుద్ధానం తర్వాత కలగబోయే మహిమలు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేస్ని ఫైండ్ అవుట్ చేశారు. అయితే వాళ్ళ దినాల్లో ధర్మశాస్త్రం కూడా ఉంది. వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉన్నారు కానీ వాళ్ళు కృపను కనుగొని వారు కృపలో ఉండే జీవాన్ని వారు ఎక్స్పీరియన్స్ చేస్తూనే అసలు ఆ జీవాన్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళకి మనం పరిచారకులు అని అనుకున్నారు. అయితే ఈ దినాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ జీవం సమృద్ధిగా ఉంటే మళ్ళీ వెళ్ళి కాడి కింద చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో ధర్మశాస్త్రం కింద ఉండి కృపను కనుగొంటే మనం కృపలుండి ధర్మశాస్త్రాన్ని కనుగొంటున్నాం. ఇది బాగా వెర్రి పట్టడం అన్నమాట. రాత్రి మనం విన్నట్టుగా ప్రవక్త మాట ఎవడైతే వినలేదో వాడు మందమతి అయిపోతాడు. అలాంటి మందమతి క్రైస్తవ సంఘంలో ఉంది కాబట్టి గలతీ పత్రిక 3:1 ఓ ఫూలిష్ గలేషియన్స్,
మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడని రాశాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు. కాబట్టి ఈ ఉదయం నేను చెప్పే విషయం ఏంటంటే, బాల శిక్షకుడు క్రింద ఉన్నట్టుగా మాట్లాడొద్దు, చిన్నపిల్లల్లాగా మాట్లాడొద్దు. మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది మనలో కనిపించాలి. చాలా మాట్లాడుతుంటుంటే అది ఎదుటి వ్యక్తి క్షేమాభివృద్ధి కలిగించాలి. ముందున్న కాలానికి మంచి పునాది వేసేయాలి. తిమోతి మొదటి పత్రిక 6:18 చెప్పినట్టు. అలాంటి మాటలు మనం మాట్లాడాలంటే మన మీద ఒక గుడ్డితనంలో, ఒక మత్తులో, ఒక మబ్బులో, ఒక కాడి క్రింద ఉన్నవారి వల్లే మాట్లాడకూడదు. దానికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే విశ్వాసం మనకు వెల్లడి కావాలి. విశ్వాసం మనకు వెల్లడి కాకపోతే మనం ఏం మాట్లాడుతున్నాం కూడా మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథంలో మనం అదే చూస్తున్నాం. సరే, నేను ఈ ఉదయం మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు మనకు చెవుల్ని ఇచ్చాడు కదా. అసలు చెవి ఎందుకు నిర్మించి ఉంటాడు తల్లి గర్భంలో? ఇదేం ప్రశ్న అన్న పొద్దుట అనుకోకండి. ఎందుకంటే బలిని కోరవు గాని కనికరమనే కోరుచున్నావు అనే సందర్భంలో నువ్వు వానికి చెవులను కలుగజేసావు అనే మాట చెప్పాడు. అంటే అతడు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడా, కృపాయుగంలో ఉన్నాడా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కని చెవి ఎందుకు నిర్మించబడింది అంటే కృపను వినటానికి. అది మీరు నమ్ముతున్నారా? ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ చెవులు ఉన్నాయంటే ఏదో టైంలో వాడు కృపను గ్రహించి కృపను వింటాడనే నమ్మకం ప్రభువుకు ఉంది. అందుకే చెవులు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెవులు లేని మనుషులు ఉన్నారు మీ ఊర్లో? ఎరా లివింగ్స్టన్, ముందు కడిపోతావు. ముందు కడిపోయావు అనుకో, కెమెరా ముందెట్టావు కదా, దాని మీద పడిపోతావు. మెలుకుగా ఉన్నావా? అప్పుడప్పుడు మీ డాడీ తోడ నువ్వు, నీ తోడ మీ డాడీ గిచ్చుకుంటూ కూర్చోండి, మెలుకుగా ఉంటారు. అది ముగింపు ప్రార్థన మీ ఇద్దరిదే. నువ్వు ప్రార్థన చేయి, మీ డాడీ ఆశీర్వాదం ఇస్తాడు. రైట్, వినండి. వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళు మంచాల మీద పడుకొని వాక్యం వింటున్నారేమో, అది ప్రభుకే తెలుసు. మీరైతే ధన్యులు, జాగ్రత్తగానండి. కానీ నేను చెప్పే సంగతులు మీరు జాగ్రత్తగా అంటే ఆత్మీయ మాట్లాడుతున్నాడని మీకు అర్థమైంది. ఇప్పుడు నేనేం మాట్లాడాను మీకు అర్థమైందా? చెవులు నిర్మించాడంటే ఖచ్చితంగా అది అతని పట్ల సంకల్పం ఉంటది. ఆ సంకల్పం ఏంటంటే ఎప్పుడోకప్పుడు ఈ వ్యక్తి ఏం వినటానికి అవకాశం ఉంది? కృపను వినటానికి. కృపను వినటానికి మానవునికి దేవుడు చెవులు నిర్మించాడు అన్న మీరు నమ్మండి, అంతే. కృపను వినటానికి దేవుడు మానవునికి చెవులు నిర్మించాడు. అందుకనే ఈ కీర్తనలు ఏం రాశాడంటే 39వ కీర్తనలో 9వ వచనం, దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనునైతిని అని. దాన్ని చేసింది నీవే. ఇప్పుడు నేను ఇలా అడుగుతాను, మనకు ప్రభు నోరు ఎందుకు ఇచ్చాడు? మీరు నమ్మండి, నోరు ఎందుకు ఇచ్చాడంటే ఖచ్చితంగా కృప క్రింద ఉంటే ఏం మాట్లాడతాం అనే అనుభవం కొరకు నోరు నిర్మించాడు. కానీ నోరు అయితే వచ్చేసింది, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. చాలా మంది పాస్టర్ గారు ఏ షర్ట్ వేసుకున్నారో ఆ షర్ట్ కొనుక్కుంటారు. పాస్టర్ గారు ఏ ఫోన్ వాడుతున్నారో ఆ ఫోన్ కొనేసుకుంటారు. ఏం ప్రశాంత్ నవ్వుకుంటున్నావేంటి? పాస్టర్ గారు పెళ్లి ఎలా చేసుకున్నాడో అలా చేసేసుకుంటారు. అన్ని కాపీ పేస్ట్లు అన్నమాట. అయితే నేను ఒక మాట చెప్తాను, రైట్. వాళ్ళ దగ్గర ఉపయోగపడతాయి, అదే ఉపయోగం నీ దగ్గర పడుతుందా? వాళ్ళ దగ్గర అవి ఉపయోగపడతాయి, మనకు ఉపయోగపడదు కదా. ఉపయోగపడితే కొనుక్కోవాలి. సేమ్ అలాగే ఈ నోరు వాస్తవంగా ఎందుకు డిజైన్ చేసి ఇచ్చాడో అది ఇప్పుడు దాకా మీరు అందుకు వాడలేదేమో. ఒకసారి ఆలోచించండి. ఈ నోరు వాస్తవంగా ఎందుకు డిజైన్ చేయబడింది? ఈ నోరు ఎందుకు డిజైన్ చేయబడింది అంటే కృపను మాట్లాడటానికి. కృప అంటే అర్థం ఏంటంటే మెచ్యూరిటీ, అంతే. ఇక మెచ్యూరిటీ. పెద్దవారు బుద్ధి విషయంలో పెద్దవారు మాట్లాడే మాటలు కృప మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో కృపలో బాప్తీసం పొందిన పౌలు గారు ఏం చెప్పాడు చూడండి. 14వ అధ్యాయంలో 20వ వచనం, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక పెద్దవారై ఉండండి అని చెప్పాడు.
బుద్ధి విషయంలో పెద్దవారై ఉండండి. అట్లా మెచ్యూర్గా మాట్లాడటం కొరకు నోరిచ్చాడు. నేను ఇలా చెప్తాను, వస్తువు కొనుక్కున్నాం కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు. అంతవరకు ఆ వస్తువుని మనం ఉపయోగించేదంతా కూడా ఇంకా దాన్ని ఉపయోగించినట్టు కాదు. మీకు నోరిచ్చింది ఎందుకంటే పెద్దవారులాగా బుద్ధి విషయంలో పెద్దోళ్ళ మాట్లాడతారని ఇచ్చాడు. కానీ మీ నెత్తి మీద కాడున్నంత కాలం మీరు నాలుగుతో మంచి విషయాలు చెప్పలేరు, ఎందుకంటే మీకు ఏం బయలుపరచబడదు కాబట్టి. 39వ కీర్తనలో అందుకే చెప్తున్నాడు, దాన్ని కలుగు చేసింది నీవే కనుక అంటున్నాడు. ఎందుకు 12వ వచనంలో లేదా 13లో చెప్తున్నాడు, కోపం, నేను ఉగ్రత క్రింద ఉన్నాను. 90వ కీర్తన అంతా కూడా అదే, నేను కోపం క్రింద ఉన్నాను. కానీ ప్రియులారు వినండి, ఒకసారి మన కాడి విరిగిపోతే మనం పరిశుద్ధాత్ముని పొందుకుంటే పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో అది మనం మాట్లాడే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఆయన ఎంత మెచ్యూర్డ్, ఆయన ఎంత పెద్దవాడు. పేతురు మొదటి పత్రిక 1:12 చదివితే పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటన అంటే ఏంటి? అది పిల్లలు మాట్లాడే మాటలు కాదు అవి. ఎందుకంటే ఒకసారి కొరింథీ 2వ పత్రికలో సువార్త అంటే ఏంటి చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. మా దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త అన్నాడు. ఒకసారి చదవండి. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. అంటే సువార్తలో దేవుని మహిమ చెప్తున్నాం మనం. దేవుని మహిమ అంటే ఆయన ఎంత మెచ్యూరుడు, ఆయన ఎంత ఉన్నతుడు. ఆ ఉన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడే నోరుగా ఉపయోగపడినప్పుడే ఈ నోరు ఎందుకు నిర్మించబడిందో అందుకు నిర్మించబడింది. చెప్తారా? నా తల్లి గర్భంలో నా నోరు దేవుడు కలుగు చేసింది ఇది మాట్లాడటానికే, సో అది మాట్లాడుతున్నానని చెప్పగలరా మీరు? చెప్తే దేవునికి స్తోత్రం చెప్పండి అంతే. నా తల్లి గర్భమందు నా నోరు ఎందుకు నిర్మించబడిందో ఆ విషయాలు నేను మాట్లాడుతున్నాను, దేవునికి స్తోత్రం. నా తల్లి గర్భమందు నా చెవులు ఎందుకు నిర్మించబడ్డాయో ఇప్పుడు నేను వాటిని వింటున్నాను. సో ప్రభు ఇంకా ఇంకో ముక్కు గురించి కూడా చెప్తాను. మరి ఎందుకంటే నీకు ముక్కు పిచ్చి ఉంది కాబట్టి ముక్కు గురించి కూడా చెప్తాను. జ్ఞానం యొక్క సువాసన పీల్చడానికి దేవుడు నీకు ముక్కు ఇచ్చాడు. సో అది అందుకు నిర్మించబడింది. అంతేగాని ఎక్కడ శవాలు ఉంటే అక్కడ వెళ్ళిపోవద్దు. అది గద్దల బుద్ధి, అంటే అపవిత్రమైన పక్షి, కాకి బుద్ధి. అది ఎక్కడ శవం ఉంటే అక్కడికి వెళ్ళి స్మెల్ పీల్చుకునేది కాదు. ఈ ముక్కు ఎందుకు ఇవ్వబడింది? ఓడలో నుంచి కాకిని పంపించిన నోవాహు ఏం చేశాడు? ఆ తర్వాత పవిత్రమైన పక్షులను తీసుకొని బలిపీఠం మీద అర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడు. మన దేవుడు బ్యాడ్ స్మెల్ పీల్చేవాడు కాదు, మనం కూడా ఎప్పుడు గుడ్ స్మెల్లే పీల్చాలి. ఎక్కడ జీవం ఉందో, ఎక్కడ జీవానికి సంబంధించిన సంగతులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముక్కెట్టాలి తప్ప ఎక్కడ చచ్చిపోయిన శవాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముక్కు పెట్టకూడదు. సో ప్రభు మనకి ముక్కును అందుకే నిర్మించాడు. సో ముక్కు గ్రేస్ని పిలుస్తుంది, చెవి గ్రేస్ని వింటుంది, నోరు గ్రేస్ని మాట్లాడుతుంది, కన్నులు ఇదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 92వ కీర్తనలో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, 92 అంటున్నాను నేను, పార్టిసిపెంట్స్ 92 కోసం. కీర్తనల గ్రంథంలో 39వ కీర్తనలో మొదటి వచనం, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఇప్పుడు నువ్వు నాలుగుతో ఏం మాట్లాడతావో నీ భవిష్యత్తు అదే. మాట్లాడుతున్నాను చూస్తున్నాను అదనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో భవిష్యత్తులో అది చూస్తాం. ఇప్పుడు బాలురా మాట్లాడితే వచ్చేవన్నీ పిల్ల రోజులు. ఇప్పుడు మనం పెద్దవారిలా మాట్లాడితే వచ్చేవన్నీ పెద్ద రోజులు, మంచి రోజులు. పేతురు మొదటి పత్రిక 3:10 ఏం చెప్పాడు? జీవమును ప్రేమించి, జీవం అంటే భవిష్యత్తును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అది కీర్తన గ్రంథంలో మొన్నే చదివాం. వాడు ఏం చేయాలా? చెడ్డదాన్ని పలకకుండా మేలైన దాన్ని మాత్రమే పలకాలి, కపటపు మాటలు చెప్పకూడదు అన్నాడు. మంచి రోజులు క్యాలెండర్లో లేవు, మీ నాలుకలో ఉన్నాయి. మంచి రోజులు పంతులు గారు పెట్టరు, మీ నాలుకే పెట్టింది. తిమోతి 6:18.
మీరు మంచి మాటలు మాట్లాడండి, వచ్చే రోజులని మంచి రోజులే. ఆవకాయ పచ్చడి చేశారా ఎవరైనా సమ్మర్లో? సిస్టర్స్ ఆవకాయ పచ్చడి చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను అక్క ఏం చేస్తున్నావు అక్క అంటే, అన్నా నేను ఆవకాయ పచ్చడి చేస్తున్నాను అన్న అని అంటే బాగుంటది, వచ్చి చూస్తాను ఎలా చేస్తున్నావు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అంటే, వచ్చే నెల తయారు చేస్తున్నాను అన్న అని అంటే ఎలా ఉంటది? ఇట్లా చెయ్యాలా, వచ్చే నెల తయారు చేయాలి, ఆవకాయ పచ్చళ్ళు కాదు. వచ్చే నెల తయారు చేయాలి, వచ్చే నెల అంతా మంచి నెలగా ఉండేటట్లు చేస్తున్నానన్నా అనాలి. ఎట్లా చేస్తావు నువ్వు వచ్చే నెల అంతా మంచి నెల? ఇప్పుడు నువ్వు మంచి పలికితే వచ్చేదంతా మంచి. అందుకనే మనల్ని బాలశిక్షకుడి క్రింద నుంచి బయటికి తెచ్చేసాడు. ఎందుకంటే బాలశిక్షకుడి క్రింద ఉంటే మనం బాలురులా మాట్లాడతాం, వచ్చే రోజులు మంచి రోజులు కావు. అందుకని ఇప్పుడు మనల్ని అందరినీ కూడా కాడి విరగొట్టి పరిశుద్ధాత్మనిచ్చి ఇప్పుడు ఆత్మ ద్వారా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఒరే, వచ్చే నెలలో నీ అంతం చూస్తాను రా అంటే, అయ్యయ్యో అట్లెట్లా చూస్తావు బ్రదర్? వచ్చే నెలలో అంతం నువ్వు చూడలేవు. ఎందుకు? నేను ఆల్రెడీ వచ్చే నెల ఆపరేషన్ చేశా. కాబట్టి ప్రభు మనల్ని మంచి రోజులను తయారు చేసుకునే కృపనిచ్చాడు. కాలానికి పునాదులు వేసి సివిల్ ఇంజనీర్స్ మీరు, వచ్చే నెలకు ఆపరేషన్ చేసే డాక్టర్లు మీరు. కాబట్టి మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు మీటింగ్ అవగానే మంచి మాటలు పలకటం ప్రారంభించండి, వచ్చేయన్నీ మంచి రోజులే. మళ్ళీ ఆ మంచి రోజుల్లో ఏం జరుగుతుందో కూడా ప్రవచించండి. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తాడు, మీరు మాట్లాడండి అంతే. 39వ కీర్తనలో ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. నా అంతం చెప్పమంటున్నాడు ఈయన. ఎందుకు? ఈయనకి పెద్దవారిలాగా మాట్లాడే నిబంధన క్రింద ఈయన లేడు. అందుకని ఈయన ఏమంటున్నాడంటే, మనుషులు ఒట్టి నీడ అంటున్నాడు. మన కీర్తన ఏంటి? 91వ కీర్తన ఏం చెప్పాడు అందులో? దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎప్పుడైనా మీకు మరణ భయం ఆవరించిందా? అసలు రేపే చచ్చిపోతానేమో అని రాత్రి నిద్ర పట్టిన రాత్రులు ఎప్పుడైనా గడిపారా? సో అలా ఉంటది పాత నిబంధన క్రింద. కానీ క్రొత్త నిబంధనలో ఉదయకాలం మళ్ళీ వెలుగు చూస్తాననే నిరీక్షణ, మళ్ళీ ప్రభువు దర్శిస్తాడనే నిరీక్షణ, ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని ఇక్కడ 39వ కీర్తనలో 4వ వచనంలో, నా దినముల ప్రమాణం నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైందో నాకు తెలుపు. ఇవన్నీ మీరు పాడొద్దు దయచేసి. ఏ పాటలో రాసేసారని మీరు పాడేస్తున్నారు. ఉం? నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము కాదు, ఆ పాట వద్దు. బ్రతుకు దినములు లెక్కించేది ఏళ్ళు. మనం లెక్కించాల్సిన 16వ కీర్తన 1వ వచనం, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. ఫుట్ నోట్ లో వివరించుచున్నవి అనే దగ్గర, ఫుట్ నోట్ అంటే మూల భాషలో ఏముందంటే సాఫేర్. సాఫేర్ అంటే లెక్కించుట అని అర్థం. అబ్రహాము ఏం లెక్కించాడు? నక్షత్రములు లెక్కించాడు. నక్షత్రములు ఏంటండి? అబ్రహాము తన యొక్క 4వ తరాన్ని చూశాడు. 4వ తరాన్ని చూసే విశ్వాస సంబంధులు నా దినములు ఎంత అల్పమైనవి అని లెక్కించుకుంటున్నారు. ఎందుకు? బదరి వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు నన్ను లాగే పైకి, ఈ అమ్మాయిలు గట్లేకపోతున్నాను, అప్పులోడు వచ్చి తినేస్తున్నాడు ప్రభా, ఇది నా వల్ల కాదు ఈ శ్రమ, నేను చచ్చిపోతాను అంటున్నారు విశ్వాసులు. అయ్యో, 4వ తరం వారిని చూశాడు. అది నక్షత్రాలను చూడటం అంటే ఏంటంటే, ఆదికాండం 15వ అధ్యాయంలో సాఫేర్ 4వ తరాన్ని ఆస్తితో రావటం చూశాడు. సో అటువంటి దృశ్యాలు మీకు కనపడాలి. ప్రభు మీకు కనపరచును గాక. నా కొడుకు ఏమైపోద్దో అనేది కాదు మనదే లెక్క. ఆదికాండం 15లో భయపడుతున్నాడు. ప్రభు ఏమని మాట్లాడాడు? నీ 4వ తరం వారు మిక్కిలాస్తో వస్తారని చెప్పాడు. అక్కడితో ఆగలేదు. నీ సంతానం అన్నాడు చూసారు, ఆ సంతానం క్రీస్తు అన్నాడు గలతీ 3:10. అది ఎన్నో తరం? అది 42వ తరం. 4వ తరం ఆస్తితో వచ్చింది, 42వ తరం ఇంకా బతికే ఉంది. కాబట్టి అప్ టు ద 42nd జనరేషన్ చూశాడు అబ్రహాం. మనం నా దినములు ఎంత అల్పమైన చూపించు ప్రభువా. ఇంకేం ప్రార్థన చేస్తాం? ఇక్కడే చెప్పాడు కదా, నీడవలే అనే మాట చెప్పాడు 5వ వచనంలో. ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి. 6వ వచనం, మనుషులు వట్టి నీడ. మంది నీడ నిబంధన కాదు, నిజస్వరూపం.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచ్చిన ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల విషయమే నీడ కలిగిందే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలిగింది కాదు. మన నీడ బ్యాచ్ కాదు, నిజస్వరూపం. మన నీడ ఎక్కడుంది? మన నీడ ఎక్కడుంది? సూర్యుని కంటే పరలోకి పైన ఉంది. సూర్యుని కంటే పైన ఉంది కాబట్టి నీడ మారదు. ఎందుకంటే సూర్యుడు మారతాడు, చంచలత్వం ఉంది. మన సూర్యుడి పేరు జ్యోతిర్మయుడు. జ్యోతిర్మయుడిలో ఏ చంచలత్వం లేదు. అందుకని మన నీడ మహోన్నతుని చాటున సర్వశక్తిని నీడను. అది 91:1. 90వ కీర్తనలో ఉన్నవారి నీడ సూర్యుని నీడ, మన నీడ జ్యోతిర్మయుని నీడ. జ్యోతిర్మయుని నీడలో చంచలత్వం ఉంది. కాబట్టి నా దినములు తరగవు అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు పాల్లో తోడు చొక్కేసి పెరుగులో ఫ్రిడ్జ్ లో పెడితే ఏమైంది? పాల్లో తోడు చొక్కేయండి, వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఏమైంది? సార్ తోడుకోదు సార్, తోడుకోదు. ఎందుకు తోడుకోదు? ఎందుకంటే ఆ టెంపరేచర్ లో బ్యాక్టీరియా పెరగదు కదా. పెరుగు తయారయ్యే బ్యాక్టీరియా పేరు చెప్పండి. ఎప్పుడో చదువుకున్నాం సార్, చెప్పండి. బ్యాక్టీరియాస్. అదే నువ్వు పంతులు కాబట్టి చెప్పాడు. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా పెరగాలంటే ఆ టెంపరేచర్ ఉండాలి. అందుకని ఫ్రిడ్జ్ లో పెడితే పెరుగు అవదు. బ్యాక్టీరియా పెరగకూడదనే టెంపరేచర్ ఎట్లా ఉందో, సంవత్సరాలు తరగకూడదనే అట్మాస్ఫియర్ కూడా ఉంది. ఆ అట్మాస్ఫియర్ లో మనల్ని కూర్చోబెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు కూర్చున్నాం. అక్కడ మీ దినములు తరగవు. వాస్తవంగా హెబ్రీ పత్రిక 1:12 అది చెప్పాడు. అసలు దీన్ని యెహోషువ ఎక్స్పీరియన్స్ చేశాడు. యెహోషువ ఏ నిబంధనలో ఉన్నాడు? పాత నిబంధనలో ఉన్నాడు. మరి యెహోషువ ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు? పాత నిబంధనలో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన ఎవరు చేస్తారో తెలుసా? ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికే వాళ్ళు చేసేది ఫస్ట్ బంగారు దూడే. అయితే యెహోషువ ఏం చేశాడు? 24వ అధ్యాయంలో మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారు జీవము గల యెహోవానే సేవిస్తామన్నాడు. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు కానీ ధర్మశాస్త్రం వాళ్ళ నీతిని వెతకలేదు. జీవము గల దేవుని సేవించే కృపను వెతికారు. అందుకనే యెహోషువ ఇప్పుడు ఎలా చెప్తున్నాడు? కాదేశు బర్నేయాలో నుండి మోషే నన్ను పంపినాడు, నాకు ఎంత బలము. నేటికి నాకు 85 ఏండ్లు, ఇప్పటికి కూడా యుద్ధం చేయడానికి నాకు బలం ఉంది, నా సంవత్సరాలు తరగలేదు అంటున్నాడు. అట్లాంటి యవ్వనం ప్రభు మీకు దయచేయను గాక. సో ఎప్పుడు కూడా మీరు యంగగానే ఉండాలి. యంగగా ఉండాలంటే మీరు ఎంచుకోండి అంతే. దేని క్రింద ఉన్నామని ఎంచుకుంటారు? ఈ సూర్యుడి క్రింద ఉన్నామనుకోవద్దు. ఈ సూర్యుడి కింద ప్రసంగి గ్రంథం ఉంది. ఆ జ్యోతిర్మయుడి దగ్గర పరమగీతం ఉంది. ప్రసంగిలో ఉండొద్దు, పరమగీతంలో బతకండి. పరమగీతం 1వ అధ్యాయంలో షోలమీత్ ఫస్ట్ ఎక్కడుంది? నా సహోదరులు నన్ను కోపించి ద్రాక్ష తోటకు కాపలాగా నన్ను పెట్టారు, అయితే నేను నా సొంత తోటను కాయలేకపోతిని అని చెప్పిన తర్వాత ఆమె ఏమని తెలుసా? నేను నల్లని దాన్ని చిన్న చూపు చూడదు. ఈ నలుపు ఎలా వచ్చిందంటే 6వ వచనం, ఎండ తగిలిన దాన్ని. ఇప్పుడు ఎండ తగిలిన దాన్ని సూర్యుడి క్రింద నుంచి తీసి ఎక్కడ పెట్టాడు? అంతఃపురంలో చేర్చుకున్నాడు. 4వ వచనం, రాజు తన అంతఃపురంలో చేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు మీరందరూ ఎంత బ్యూటిఫుల్ గా ఎలా తయారైపోయారు అనుకున్నారు? మిమ్మల్ని ఆ నలుపులో నుంచి ప్రభు బయటికి తెచ్చాడు. ఇప్పుడు మనల్ని అంతఃపురంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు సరంబి వేసిన ఇండ్లోనే ఆ రోజుల్లోనే ఏసీలు ఉంటే మన ప్రభు ఏసీ ఎంత గొప్పది. మొన్న భువన మేమందరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. జనం బాగా ఎక్కువ ఉన్నారు అక్కడ. సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, అందరికి చెమటలు పట్టేస్తున్నాయి. కానీ మరి 6 లక్షల మంది మేఘం క్రింద ఉన్నారు, ఒక్కళ్ళు కూడా చెమట పట్టలేదు. అంత గొప్ప సెంట్రలైజ్డ్ ఏసీలో నడిపించాడు ప్రభు ఇశ్రాయేలీయుల్ని. వారి బట్టలు పాతికెళ్ళలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఇదంతా పాత నిబంధన క్రింద జరిగింది. కానీ ఇదంతా గ్రేస్ యాక్టివిటీ ఆఫ్ ది గ్రేస్ అనేది అండర్ ది ఓల్డ్ కవెనెంట్ ఎట్లాగో అయిందంటే, వాళ్ళు వాళ్ళ ప్రయాణంలో కరుణాపీఠాన్ని కదలకుండా వాళ్ళ ముందున్న వాళ్ళు భుజాల మీద దాన్ని మోస్తున్నారు. అందుకనే దే ఎక్స్పీరియన్స్ ద గ్రేస్. వాళ్ళు ఆ మేఘాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ రోజు ఏం చేస్తున్నాం మనం? కృప క్రింద ఉండి కరుణాపీఠం తీసేస్తున్నాం. మన మాటలు ఎలా ఉంటాయి? ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళు మాట్లాడినట్టే. నేను ఇంకెందుకు బతకాలంటారు. ఎంత వాక్యం విని కూడా ఆ పదం అసలు ఎలా వస్తుంది మీ నోటంట? అందుకనే మీరు మేఘాన్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. 24లో ఏసీ పెట్టినోడికి కూడా చెమటలు పడుతున్నాయి. ఎందుకు? నెమ్మది లేదు, టెన్షన్ పడిపోతున్నారు. కారణం కరుణాపీఠాన్ని జరుపుతున్నారు.
అందుకనే ఒక మంచి సంఘానికి అటెండ్ అవ్వండి. తిమోతి 1:3 దాని విశ్వాస సంబంధమైన ఏర్పాటు ఉన్న సంఘం అన్నాడు. అక్కడ ఏం జరిగింది? 1:10 అక్కడ ధర్మశాస్త్రం ధర్మానుకూలంగా వినియోగించబడుతుంది. అంటే కరుణాపీఠం జరపకుండా. కరుణాపీఠము తెరచి మందసములోనికి చూచే, కరుణాపీఠము తెరచి మందసములోనికి చూచే, బెత్షెమెషు వంటి వారు మారాలి, బెత్షెమెషు వంటి వారు మారాలి. కరుణాపీఠము జారిపోకుండా భుజములపై మోయువారు కావాలి. కరుణాపీఠము జారిపోకుండా భుజములపై మోయువారు కావాలి. కరుణాపీఠం కదిలిపోకుండా భుజాల మీద మోసేవారు కావాలి. కరుణాపీఠం జారిపోకుండా భుజాల మీద మోసేవారు కావాలి. అటువంటి వారు ఉన్నంతకాలం మన మీద చల్లని మేఘం ఉంటుంది. ఆ చల్లని మేఘం ఉన్నంతకాలం మనం దానికి ఏమి బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంత నెమ్మది ఈ మేఘం ద్వారా వచ్చింది మనకి. ఇంత నెమ్మది, ఇంత కూల్నెస్, కూల్ బ్రీజ్ అన్నాడు కదా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. ఆ కూల్ బ్రీజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంత గొప్ప నెమ్మది ఆ మేఘం క్రింద ఉండటం వల్ల వచ్చింది. మరి దానికి మనం ఏమైనా కడుతున్నామా? అసలు ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకోవాలంటే భయం. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే పెన్షన్ కట్ చేసేస్తాడు. అదే భయం. అందుకని కొంతమంది ఏసీ అయితే కొనుక్కుంటారు కానీ ఎత్తక భయం, పెన్షన్ కట్ అయిపోద్దని. నిజమే, అది వాస్తవం. కానీ మరి మనం మేఘం క్రింద బతుకుతున్నాం. ఎంత చల్లని మేఘం అండి మన మేఘం. ఎంత ఆనందం ఉంది ఈ జీవితంలో, ఎంత ఆదరణ ఉంది, ఎంత నిరీక్షణ ఉంది, ఎంత విశ్రాంతి ఉంది, ఎంత ప్రోత్సాహం ఉంది, ఎంత పురుకొల్పు ఉంది, ఎంత భవిష్యత్తు ఉంది. దీని అంతటికి మనం కారణం ఏంటంటే కరుణాపీఠం జరిగిపోకుండా. ప్రసంగి గ్రంథంలో చేసేదంతా వ్యర్థమే. ఎందుకంటే సూర్యుని క్రింద ఏం రాశాడు యాకోబు పత్రికలో? గడ్డి వడగాలి చేత కొట్టబడి అది మాడిపోతుంది, అందుకని సూర్యుని క్రింద ప్రయత్నాలన్నీ వ్యర్థమని రాశాడు. ప్రసంగి కాదు, యాకోబు రాశాడు. మొదటి అధ్యాయం 11. పరిచర్య స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేయం. ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేయం. బిజినెస్ స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేయం. ఆరోగ్యం స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేయం. ఇవన్నీ సూర్యుని క్రింద అనుభవాలు. వ్యర్థం, సమస్తం వ్యర్థం. కానీ పరమగీతం, ఒకప్పుడు మనం ఎండ తగిలిన వారమే. అసలు మీరు చెప్తాను చూడండి, నా సొంత తోటను కాయకపోతే అనే మాట ప్రభు నాతో ఎప్పుడు మాట్లాడాడంటే, చూడు చాలా మంది స్థానిక సంఘాలని వెళ్ళలేకపోతున్నారు అని చెప్పాడు. అంటే సొంత తోట కాయలేని వారు చాలా మంది ఉన్నారు బయటికి. అందుకే చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే డేట్లు, ఆదివారం కూడా డేట్లు ఇచ్చి బయట తిరుగుతారు. ఎందుకనుకున్నారు? స్థానిక సంఘంలో తలకాయ నొప్పులు, పెద్దలతో తలకాయ నొప్పి, విశ్వాసులతో తలకాయ నొప్పి. ఈ తలకాయ నొప్పులు భరించలేక బయట తిరిగేస్తారు చాలా మంది. ఇక పరిచర్య అంటే బయట తిరుగుతున్నాయి. కానీ మనం మన సొంత తోటను కాపాడుకునే కృప ప్రభు మనకి ఇచ్చాడు. రేపొద్దున మనం లెక్క చెప్పాల్సింది దేని గురించి? బయట సంఘాల్లో మనం వాక్యం చెప్పే దాని గురించి మనం ఏం లెక్క చెప్పక్కర్లేదు. మన స్థానిక సంఘాలను మనం కాపాడుకున్నాం, వాటిని పోషించుకున్నాం, వాటిలో మనం చేయాల్సిన పరిచయం చేసాం. వాటి గురించే లెక్కలు అడుగుతాడు. పెర్గము గురించి పెర్గములో ఉన్న దూతకే చెప్పాడు. తుయితేరా గురించి తుయితేరాలో ఉన్న దూతకే చెప్పాడు. కాబట్టి ముందు సార్వత్రిక సంఘం కాదు, ముందు సొంత ఇంటిని మనం కాపాడుకోవాలి. పెద్దలకు ఏం చెప్పాడు? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు ముందు సంఘం కాదు ఇంటిని ఏలండి అని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఎవడైనా ఇంటిని ఏరలేకపోతే 5వ వచనం సంఘాన్ని ఎలా వెళ్తాడు? కాబట్టి ముందు మనం సొంత తోటను కాపాడబడాలి. ఆ నింద మన మీదకి రాకుండా ప్రభు కాపాడాడు. సో ప్రభుకు స్తోత్రం చెల్లించండి. సొంత తోట నేను కాయగలుగుతున్నాను. ఇప్పుడు నేను వేరే ఉద్యానవనాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రభువుని గురించి మాట్లాడొచ్చు అన్నమాట. సో ప్రభుకు స్తోత్రం. ఈ కీర్తనలో చెప్పిన ఏ అనుభవం కూడా కృప క్రింద ఉండే నా దినముల అంతం, ఒట్టి నీడ, ఒట్టి ఊపిరి, ఇవన్నీ మాట్లాడొద్దు మీరు. మనం ఒట్టి ఊపిరి కాదు. మన గురించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఊదాడు. ఊదేమన్నాడు? పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. మీరు కూడా ఊదితే కార్యాలు జరుగుతాయి. మన ఊపిరి ఎదుటి వ్యక్తికి బలాన్ని ఇస్తుంది. ఎక్కడుంది మాట? యోబు గ్రంథం 33:4 సర్వశక్తిని శ్వాసము నాకు
జీవం ఇచ్చాను. ఒక నిరాశలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే అతని యొక్క ఊపిరి కూడా చాలా ఆయాసంగా ఉంటది మనకి. కానీ నిరీక్షణ కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తే అతని ఊపిరి మనకు జీవం ఇస్తుంది. అవునా కదా? ప్రార్థనలో చాలా మంది నిరాశతో ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఊపిరి కూడా మనకు ఆయాసంగా ఉంటది. మనకు కూడా ప్రార్థన రాదు. కానీ నిరీక్షణతో కూడిన ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన, వారి ఊపిరి మనకు జీవం ఇస్తుంది. యోహాను సువార్తలో ఏముందో చదవండి. దేవుడు మన బ్రీత్ని కూడా ఎంత దీవించాడో ఇక్కడ మనం చదువుతున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం వచ్చిన 22 చదవండి. 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. రైట్. ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి. ఉం? మనల్ని ఊదమని ఎవరంటారు బండి మీద వెళ్తే? యేసుబాబు అన్న నేనే సార్, నేనే వారేసుకొని వెళ్తున్నాం అనుకోండి, మనల్ని గొట్టం నేను పెట్టి ఊదమంటారా? నేను ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరిని కూడా ఊదమని చెప్తున్నాను. ప్రభు మీకు ప్రేరేపణ ఇస్తే మీ ఎదుటిన్న వాళ్ళ మీద ఊదండి అంతే. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతారు. వాక్యంలో ఉన్న మాటనే చెప్తున్నాను. మీ శ్వాసం వారికి జీవం ఇవ్వాలి. లేఖనాలు ఎలా కలిగినాయి అన్నాడు? దైవ ఆవేశం వల్ల కలిగినాయి అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో దైవావేశం వలన కలిగిన లేఖనాలు. మీ యొక్క శ్వాసం వల్ల లేఖనాలు పుట్టాలి, జీవం పుట్టాలి, ఆత్మ ఎదుటి వ్యక్తి కలగాలి, ఆ వ్యక్తి ప్రోత్సహించబడాలి, నిరీక్షణ పొందాలి. అంతేగాని మనం ఒట్టి ఊపిరి వంటి వారం కాదు కదా. కొరప్రాణం అంటే అర్థం ఏంటి? కొరప్రాణం, కొన ఊపిరి. మన పాత నిబంధన భక్తి. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్న వ్యక్తి ఎవరి చేతిలో పడ్డాడు? కొర ప్రాణంతో వదిలేసే వారి చేతిలో పడ్డాడు. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పుడు మనం అనేక మందికి ఊపిరినిచ్చే కృపనిచ్చాడు కదా. నేను జీవిస్తే మీరు కూడా ఏమవుతారు అన్నాడు. 14:19 యోహాను సువార్త. మీరు జీవిస్తారన్నాడు. నేను ఎలా చెప్పండి? ఇప్పుడు ఈ జీవాన్ని కూర్చున్న సందేశం దొరికింది కాబట్టి మీకు అందరికీ జీవాన్ని కూర్చున్న సందేశం దొరికింది. అంటే మీరు జీవిస్తే చాలా మంది జీవిస్తారు. ఒకప్పుడు కొరప్రాణంతో ఉన్నాం, ఎవడైనా వచ్చి మనల్ని కనికరిస్తాడు అనే పరిస్థితిలోంచి ఈరోజు మనం అనేకులను ఆదరించే పరిస్థితి తెచ్చాడు. అనేకులకు మనం జీవం ఇచ్చే పరిస్థితి తెచ్చాడు. ఎంత గొప్ప కృప ఈ ఉదయకాలం. అందుకే మనం హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించాలి. ఒట్టి ఊపిరి వంటి వారం కాదు, కొన ఊపిరితో ఉన్న వారం కాదు. మనం ఇంకా అనేక మందికి ఊపిరిని పోసే కృప దేవుడు ఈ పరిచర్యలో మీకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఉపయోగించి అనేక మందికి మీరు ఊదండి. మీకు ప్రభు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉపయోగించండి. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీడ వంటి వారం కాదు, వట్టి ఊపిరి వంటి వారం కాదు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కీర్తనలో చెప్పాడు కదా, 8వ కీర్తనలో ఉన్నాడు, నా అతిక్రమముల నుండి నన్ను విడిపించుము అన్నాడు. మరి మనం ఏం చెప్తాం? నా అతిక్రమాల నుంచి నువ్వు నన్ను విడిపించావు. ఎఫెసీ 1:7. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన యందు మనకు విమోచన అనగా మనకు అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. వీఆర్ ఫర్ గివెన్. మనం క్షమించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరలోకమందు కూర్చున్నాం. కానీ ఇక్కడున్న అనుభవం అది కాదు. ఇక్కడ నా అతిక్రమాల నుండి నన్ను విడిపించుము అని చెప్పాడు. కానీ ప్రభుకు స్తోత్రం, మనం వాటి నుంచి విమోచించబడ్డాం. ఇప్పుడు క్రింద రాస్తున్నాడు ఏమనంటే వచనం 10, నీవు పంపిన తెగులు అంటున్నాడు, నీ చేతి దెబ్బ అంటున్నాడు. మనం ఏమంటాం? నీవు పొందిన గాయము, నీవు పంపిన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత నొందితిని. చాలా గొప్ప అనుభవం. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా నేను ఇంకా అతిక్రమాల్లోనే ఉన్నాను అని అనుకుంటే మీరు ఇంకా కాడి కిందే ఉన్నారు అనే అనుభవంలో మీరు ఆరోగ్యాన్ని అనుభవించలేరు. కానీ ఇక్కడ చెప్పాడు కదా, తెగులు లేదేక మనకి. తెగులు విషయంలో కూడా విడుదల కలిగింది. సో నమ్మండి, ఎటువంటి రోగంతో ఈ ఉదయకాలం ఎవరైనా బాధపడుతున్నట్లయితే, అది పెయిన్స్ అయినా కావచ్చు, వ్యసనములైనా కావచ్చు, బలహీనతలైనా కావచ్చు, మత్తయి సువార్త 8:17 ప్రకారం
యెషయా గ్రంథం 53లో రాసినట్లుగా ఆయనే మన రోగములను భరించి మన వ్యసనములను వహించి. ఎంతమంది నమ్ముతున్నారు పాపాలన్నీ తొలగిపోయినాయి అని? అయితే రోగాలన్నీ కూడా తొలగిపోయినాయి. ఎందుకంటే పాపాలు తొలగిన అదే శరీరమందు యేసుప్రభు మన రోగాలు కూడా భరించాడు. ఈ విషయం పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో చెప్పాడు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత కలిగింది. సో వెన్ యు ఆర్ అనౌన్సింగ్ యువర్ ఫర్గివ్‌నెస్ ఆఫ్ సిన్స్, యు ఆర్ ఆల్సో అనౌన్సింగ్ యువర్ హీలింగ్. నీవు ఎప్పుడైతే నీ క్షమాపణను ప్రకటిస్తున్నావో అప్పుడు నువ్వు నీ స్వస్థతను కూడా ప్రకటిస్తున్నావు. ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, చావునకు లోనైన శరీరం కదా! అప్పుడు మనం వెంటనే ఏం చెప్పాలో తెలుసా? ప్రభువా నేను పాప క్షమాపణ పొందాను గనుక నేను రోగాల నుంచి కూడా విడుదల పొందాను అని చెప్పాలి. అందుకే ప్రభు బలి ఇచ్చాడు. ప్రభు బలి ఎందుకు ఇచ్చాడు? పాపాలు జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. పాప క్షమాపణ కలిగిందని జ్ఞాపకం చేసుకోవటానికి. పాప క్షమాపణ కలిగిందని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి తెగులు నుండి నాకు విడుదల కలిగిందని మనం ప్రకటన చేస్తున్నాం. ప్రకటన చేస్తేనే జయం పొందుతాం, జయం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి అనుభవం చూడండి అసలు. నిజంగా అనారోగ్యాలు వస్తే ఏమనుకునేవాళ్ళం ఇదివరకు? ఇది దేవుని చిత్తం, దేవుడే ఇచ్చాడు ఈ రోగం, దేవుడు అనుమతిస్తే అవసరమైతే వెళ్ళిపోతాను అనేవారు. ప్రార్థన చేయడానికి కూడా రోగుల దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరచు, లేదంటే అది కూడా చెప్పేచ్చు, ఈయన తీసేయి అని చెప్పాలి. అది చెప్పరు, అది దాచేస్తారు. యథార్థంగా అయితే చెప్పాలి. ఏ మధ్యలన్నా యథార్థంగా అయితే రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నీ చిత్తమైతే స్వస్థపరచు అన్న తర్వాత ఇంకోటి కూడా చెప్పాలి, నీ చిత్తం కాకపోతే ఈయన చంపేయమని చెప్పాలి. అది చెప్పరు. మరి యథార్థంగా అయితే ధైర్యంగా చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పండి, నీవు స్వస్థపడటం దేవుని చిత్తం అని చెప్పండి, నువ్వు లేచి నడవటం దేవుని చిత్తం అని చెప్పండి, నిన్ను ప్రభు ఆరోగ్యంతో నడిపిస్తాడు దేవుని చిత్తం అని చెప్పండి. అలా చెప్పగలగాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5లో యేసుప్రభు ఏం చెప్పారు? నీ చిత్తం ఏంటంటే నేను శరీరం ధరించుకోవటం అన్నాడు. యేసుప్రభు శరీరం ఎందుకు ధరించుకున్నాడు? మన వ్యసనములను మన రోగములను భరించడానికి. కాబట్టి ఇప్పుడు రోగాలు దేవుని చిత్తం కాదు, స్వస్థత దేవుని చిత్తం. ఇటు ధైర్యం మీలో ఎంతమందికి ఉందో మీరు ప్రకటించండి. అలా మీరు ప్రకటించినప్పుడు దేవుని పనిని పాడు చేసే వాళ్ళకి తెగులొస్తుంది చూసారా, అప్పుడు మీరు వేడుకోరు. ఎందుకంటే అట్టి వారిని గురించి వేడుకోని వల్ల నేను చెప్పండి కంప్లీట్ చేయండి వాక్యం. అట్టి వారిని గురించి వేడుకొన వలన నేను చెప్పుడు లేదు. వీడొకడు మైక్ ఆన్ చేసి తప్పు రైట్ తెలియక వెంటనే ఆఫ్ చేస్తాడు. ధైర్యం చెప్పరా పంతులు? చెప్పుట లేదని అట్టి వారిని వచ్చి వేడుకొన వలన నేను చెప్పుట్లేదు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మరణకరమైన పాపం ఎవరైనా చేస్తున్నట్లయితే వాడి గురించి వేడుకోవద్దు అన్నాడు. ఎందుకంటే వాడిని గురించి వేడుకుంటున్నామంటే మనకు తెలియకుండా వాడి దుష్టక్రియలో పాల్గొరు మాత్రం. కాబట్టి ఏ తెగులు ఎందుకు వస్తుందో మనకు తెలియాలంటే ముందు రోగం స్వస్థపడటం దేవుని చిత్తం అని మీకు తెలియాలి. ప్రతి రోగాన్ని యేసు ప్రభు తన శరీరం అందు భరించాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థమైతే తుయితేర సంఘంతో నువ్వు నా సంఘాన్ని పాడు చేస్తున్నావు, నేను నిన్ను మంచం పట్టిస్తాను అన్నప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేయి. యెజబెలును మంచం పట్టించాడు దేవుడు, మీరు వెళ్ళి ప్రార్థన చేస్తారా తైలం వేసి? అదొద్దని చెప్పాడు. అట్టి వారిని గురించి వేడుకోని వల్ల నేను చెప్పట్లేదు. దేవుని పనిని పాడు చేసేవాడిని దేవుడే పాడు చేస్తాడు. ఎందుకు పాడు చేస్తాడంటే దేవుని పని అంటే దేవుని మందిరం. దేవుని మందిరము సంఘమే కాదు, నీ దేహం కూడా దేవుని మందిరమే. అందుకని దేవుని ఇల్లు డిస్టర్బ్ అయినప్పుడు నీ దేహం కూడా డిస్టర్బ్ అయింది. అట్టి వారిని గురించి వేడుకోని వాళ్ళని నేను చెప్పట్లేదు. ఈ తెగులు ఎందుకు వచ్చింది? దేవుని పనిని పాడు చేస్తే వస్తుంది ఆ తెగులు. దాని గురించి ప్రార్థన చేయొద్దని చెప్పాడు దేవుడు. కాబట్టి ముందు ప్రతి రోగి స్వస్థపడటం దేవుని చిత్తమని మీరు నమ్మండి. అప్పుడు మీరు ఎవరి నెత్తి మీద చేయేసి ఈ తెగులు పోవాలని ప్రార్థన చేయకూడదు, మీకు అర్థమైపోద్ది. ఈ తెగులు ఎందుకు వచ్చింది? దేవుని పనిని పాడు చేయటాన్ని బట్టి వచ్చింది. ఎందుకంటే పౌలు శపించాడు ఏమని? ఎవడైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే గలతీయులకు రాసిన పత్రికలు అన్నాడు, అట్టివాడు తను తాను ఛేదించుకొనుట మేలు అని చెప్పాడు 6వ అధ్యాయంలో. వాడు తగిన శిక్షను భరించిన అన్నాడు 5వ అధ్యాయం 10వ వచనంలో. వాడు తను తాను ఛేదించుకొనుట మేలు అన్నాడు 12వ వచనంలో. ఈ పలుకులు నేను పలకలేదు, పౌలు పలికాడు. మరి పౌలు పలికినప్పుడు పౌలు వెళ్ళి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాడా? చేయడు.
చాలా మందిని దేవుడు మంచం పట్టించాడు. ఎందుకో తెలుసా? దేవుని పనిని వాళ్ళు పాడు చేశారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు దేవుని మందిరాన్ని బాగు చేస్తే దేవుడు మీకు బోల్డంత ఆరోగ్యం ఇస్తాడు. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పటికీ సాక్ష్యం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ జనవరి 1 నుండి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నాకు జ్వరం రాలే. అది నేను అతిశయంగా చెప్పట్లేదు, రానీలేదు ప్రభు అంతే. జ్వరం వచ్చింది అనుకోండి ఏమవుతాం? అసలు మీరు ఇలా మా డాడీకి కోవిడ్ అని చెప్పారు వాస్తవంగా. నిజంగా ఆయన కోవిడ్ అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే డాక్టర్స్ దాన్ని అట్లాగూ ఒకవేళ అనుకున్నా, ప్రదీప్ అన్న కూడా ఉన్నాడు అప్పుడు. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదీప్ అన్న ఉన్నాడు. వాళ్ళ నాన్నగారికి కూడా చాలా సీరియస్ అయింది కోవిడ్ టైంలో. అప్పుడు నేను కూడా ఆ విషయాల్లో ప్రార్థనలో ఉండటానికి ప్రభు కృపనిచ్చాడు. వాళ్ళ నాన్నగారు సజీవంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సత్యం గ్రహించాలి. మా నాన్నగారు సత్యం గ్రహించి 2018 నుంచి 20 వరకు వాక్యం చెప్పకుండా వెనకాల కూర్చొని నా చేత వాక్యం చెప్పించి, సుమియోన్ లాగా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు, నేను భవిష్యత్తు చూస్తున్నాను, సంఘాలు క్షేమం పొందుతాయి, రానున్న దినాల్లో ఒక గొప్ప ఉద్యమం రాబోతుందని నమ్మి ఎదురు చూసి, ఏ రాత్రి అయితే ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడో ఆ మధ్యాహ్నం నన్ను పిలిచి తన తల మీద నా చేయి పెట్టించుకొని ప్రార్థన చేయమని చెప్పాడు. ఎందుకంటే బ్రదరన్ అసెంబ్లీలో తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం అనే సంస్కృతి లేదు, అటువంటి అది లేదు. కానీ మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే మధ్యాహ్నం నన్ను పిలిచి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చూసి సమాధానంతో వెళ్ళిపోయారు. మీ తల్లిదండ్రులు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేలోపు సత్యం గ్రహించాలని కరోనాలో కూడా వాళ్ళని ప్రభు కాపాడాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను, నేను కోవిడ్ టైంలో ఇంకా కొంతమంది నాతో పాటు ఆశ్రమ హాస్పిటల్లో చనిపోతున్న పేషెంట్ల మధ్యలో మాస్క్ కూడా లేకుండా ఉన్నాం మేము. అంటే ఇది గొప్పతనం కాదు, ప్రభువు మనల్ని కాపాడతాడు అంతే. ఇప్పుడు దాకా ఏ తెగులు రాకుండా నేను నిన్ను కాపాడుతానని 91 కీర్తనలు ఇచ్చిన వాగ్దానం బట్టి అసలు లేదుగా. ఒక్క రోజాన్ని మీటింగ్ మిస్ అయింది లేదు. మీరు కావాలని చూడండి, లైవ్లు మిస్ అవ్వలేదు, మార్నింగ్ జూమ్ మిస్ అవ్వలేదు, పత్రిక ఆగలేదు ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అంటే ఆయన ప్రతి విషయంలో కాపాడాడు. నేను చెప్తున్నా, మీకు కూడా ప్రభు ఇటు కృపిస్తాడు. సంఘాన్ని బాగు చేయండి, ఏ తెగులు ప్రభు నీకు రానేడు. దేవుని పనిని విషయంలో విచారణ కలిగి ఉంటే ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తాడు. సో అది మీరే సాక్ష్యం ఇస్తారు. ఒక్క ఆదివారం మా గిద్యోన్ బ్రదర్ని అడగండి, 6 చోట్ల ఆరాధన జరుగుతున్నాయంటే ఇంత తిరిగిన తర్వాత నిలబడటం చాలా కష్టం. కానీ అది అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు దేవుని పనిని విచారిస్తున్నావు కదా, నువ్వు సంఘక్షేమాన్ని విచారిస్తున్నావు, దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చేస్తాడు. లేదంటే దేవుడే మంచం పట్టిస్తాడు. దేవుని పనిని పాడు చేసిన ఎవరినైనా చూడండి, వాళ్ళు మంచం పడతారు. అకస్మాత్తుగా కొంతమంది ఎందుకు హాస్పిటలైజ్డ్ అవుతారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వెనకాల వాళ్ళు ఏం జరిగిస్తున్నారు మీరు చూడండి. వాళ్ళు దేవుని పని పాడు చేస్తున్నారు. దేవుడు వారిని పాడు చేస్తాడు. కానీ ప్రభు నిన్ను కాపాడుతాడు. నాశనకరమైన తెగులు రాకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. ఏ అపాయం నీకు రాదు. నీ మార్గములన్నిటిలో ప్రభు నిన్ను కాపాడుతాడు. సో అందుచేత ఈ ఉదయకాలం ఏ రోగం కొరకు ప్రార్థన చేయాలో కూడా మీకు తెలియాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని పనిని పాడు చేసేవాళ్ళు, వాళ్ళు తెగులు పొందినప్పుడు వాళ్ళ క్షేమం కొరకు మనం విచారించి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయమని యోహాను చెప్పట్లేదు. ఎందుకంటే వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు తెలియకుండానే వాళ్ళ దుష్టక్రియల్లో పాలువారమవుతాం. కానీ ప్రభుతో మనం పర్సనల్గా చెప్పాలి, ప్రభువా ఇతనికి తెగులు ఎందుకు పట్టిందంటే ఇతను నీ పనిని పాడు చేశాడు, ఇతను నువ్వు మంచం పట్టించావు, అయితే ఇతనికి మారు మనసు దయచేయండి. ప్రభు మళ్ళీ చెప్పాడు ఏమని? నేను మారు మనసు పొందే అవకాశం ఇచ్చాను కానీ అది తన క్రియలను విడిచిపెట్టి మారు మనసు నొల్లదు అని చెప్పాడు. అదే అధ్యాయం తూయితేర సంఘం గురించి. కాబట్టి ఈ ఉదయం ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. దేవుని పనిని బాగు చేద్దాం. దేవుడు మీ ప్రతి రోగాన్ని తొలగిస్తాడు. నిర్గమకాండంలో ఏం చెప్పాడండి? ఐగుప్తులు కలుగుచేయు రోగములలో ఏది మీకు రానియనన్నాడు. ఐగుప్తులు కలుగుచేయు రోగాల్లో ఏది మీకు ఎందుకు రానియనంటే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఇశ్రాయేలీలు దేవుని ఇంటిని కట్టడానికి వచ్చారు. అందుకని నేను మీకు ఏ రోగం రానియనని చెప్పాడు. కానీ వాళ్ళు మళ్ళీ వచ్చి ఇల్లు కట్టకుండా వాళ్ళు కాలక్షేపం చేశారు. అందుకని వాళ్ళు ఐగుప్తు రోగాలు అనుభవించారు. కానీ వాస్తవంగా ఆయన చిత్తం ఏంటంటే
ఐగుప్తు రోగాల్లో ఏది నీకు రానేనన్నాడు. క్రొత్త నిబంధనలో ఇటువంటి వచనం ఏదన్నా ఉందా? ఉంది. నెంబర్ 1 వచనం ఉంది. కావాలంటే మీరు రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ లోకమునకు కలిగేది ఏది మీకు రానినన్నాడు. మీరు ఇది నమ్ముతారా? నమ్మండి అంతే. 11 అధ్యాయము 32 వచనం కొరింథీ మొదటి పత్రిక. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు అనే దగ్గర పైన ఏం చెప్పాడంటే, ఇందువల్లనే మీలో అనేకులు రోగులు, బలహీనులు, చాలా మంది నిద్రించారు. టైంకి ముందు చనిపోతున్నారు. మీరెవ్వరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను టైంకి ముందు ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతానేమో అనుకోవద్దు. మీ టైం రానంత వరకు మీకు ఏమీ జరగదు. మీ పని ముగించేంత వరకు మీకు ఏది జరగదు. వెన్ యు ఆర్ ఇన్ దిస్ కవెనెంట్, వెన్ యు ఆర్ ఇన్ దిస్ ట్రూత్, వెన్ యు ఆర్ ఇన్ దిస్ లైట్, ఈ వెలుగులో, ఈ సత్యంలో, ఈ నిబంధనలో నువ్వు నడిచినట్లయితే అకస్మాత్తు మరణం నీకు రాదు. కాబట్టి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువైపోయినాయి. కోవిడ్ ఇంజక్షన్లు చేసుకోవటం వల్ల నేను కూడా చేయించుకున్నాను, నాకేమైపోద్దా అని బెక్కమొహం వేసుకొని ఉండద్దు. అకస్మాత్తు మరణం నీకు రాదు. అసలు మనకి ఒకవేళ ప్రభు అనుమతిస్తే ఎటువంటి మరణం వచ్చింది తెలుసా? నువ్వు నీ గొయ్యి నువ్వే తీసుకొని నువ్వు వెళ్ళి పడుకో, నేను తీసుకెళ్తాను అనే మరణం వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేయండి. క్రొత్త నిబంధనలో లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగదని చెప్పాడు. అందుకనే ప్రభు బలని ఇచ్చాడు. ప్రభు దినం వరకు సజీవులమై ఉంటామని పౌలే చెప్పాడు. కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. అందరూ వెళ్ళిపోతారేమో కానీ, ఎందుకంటే ఈ కీర్తనలో అది రాశాడు. నేను అది చదవటం మర్చిపోయాను. కీర్తన గ్రంథంలో ఏం రాశాడు తెలుసా? పితరులు అందరూ వెళ్ళిపోయారని రాశాడు. నేను కూడా వచ్చేస్తున్నానని రాశాడు. ఆ మాట చదువుతున్నాను. ఆఖరికి అదొకటే చదివి నేను ముగిస్తాను. నా పితరులందరి వల్లే నేను పరవాసినై ఉన్నాను, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడిని అన్నాడు 39:12. నేనేం చెప్తున్నానంటే, మన పితరులు ర్యాప్చర్ జనరేషన్ కాదు, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పౌలు మనతో ఏం చెప్పాడు తెలుసా? సజీవులై ఉండేవాళ్ళు ఉన్నారు, మీరు ఉంటారని చెప్పాడు. కాబట్టి మనం అందరం ప్రభు దినం వరకు సజీవులుగా ఉంటాం. అటు ప్రతిదానికి నేను పోతానేమో అని భయపడదు. ప్రభువుని కలుసుకుంటాం డైరెక్ట్గా. ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి చచ్చిపోతాననే భయంతో నన్ను ఎవరో చంపకుండా అని ప్రాణం కాపాడుకోవద్దు. కృపాసువార్తను ప్రకటించడం కొరకై నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు. నిజమే, కొంతమంది లాగా టైంకి మనం భోజనం చేసే అవకాశం లేదు. అర్ధరాత్రులు తినాలి. భీమవరం వెళ్తే 12ంటికి భోజనం. అప్పుడు మన ఆరోగ్య సూత్రాలు పాటించడానికి ఏముంది? ఏం లేదు. ఈ పరుగులో ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోవద్దు. అలాగని ప్రాణం పోతుందని భయం ఏం లేదు. ప్రభు కాపాడుతాడు, ప్రభు బాగు చేస్తాడు. మీరు ఒక రాత్రి వాళ్ళు నిద్రపోతే ఆయన ఆపరేషన్ చేయడా ఎముక తీసి? అది ఖచ్చితంగా దేవుడు ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇది నమ్మి రాత్రి నిద్రపోయినప్పుడు రాత్రి ప్రభుతో చెప్పండి, ప్రభువా చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వు ఈ రాత్రి ఆపరేషన్ చేయి, నేను నిద్రపోతున్నాను, నేను నిద్రపోండి. ఉదయం లేచేలోపు అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాడు. సో అట్టి నిరీక్షణకు మన వారసులం. అట్టి నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగా. ఆమేన్. 39వ అధ్యాయం నుంచి ప్రభు మరొక ఆదరించే వర్తమానం తన సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించారు. విశ్వాసం వెల్లడి కాకముందు ఉన్నటువంటి దావీదు గారు ఉన్నటువంటి అనుభవం, అనగా సూర్యుని కింద ఉన్నటువంటి అనుభవం. అయితే ఈ రోజున విశ్వాసం వెల్లడైన తర్వాత విశ్వాసి ఉన్నటువంటి సూర్యుని పైన అంతఃపురంలో జ్యోతిర్మయం దగ్గర ఉన్నటువంటి అనుభవాలు ప్రభు జ్ఞాపకం చేశారు. మనం ఉన్నటువంటి నిబంధనలు మన కృపను వినాలి, కృపను మాట్లాడాలి, కృపను చూడాలి అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. ఆయన జీవిస్తున్నాడు కనుక మనము జీవిస్తాం. నేను జీవించున్నాను కనుక మీరు జీవించరని ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తూ, ఆయన చూస్తూ, మనం జీవిస్తూ అనేక మందిని జీవింపజేయాలని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మన అందరితో మాట్లాడారు. కాబట్టి ఈ జీవింపజేసే పరిచర్యకు ఆటంకంగా ఉంటే జరిగే నష్టాన్ని, అలాగే అనేక మందిని జీవింపు చేసే క్రమంలో మనకి కలిగే మరి ఆ ప్రయోజనాన్ని కూడా ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు ఈ యొక్క కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఉదయం 11 గంటలకు దండగారిలో, సాయంత్రం తణుకులో 8 గంటలకు జరిగే పరిచర్ల కొరకు, రేపు సాయంత్రం పెద్దాపురంలో జరిగే ప్రత్యేకమైన కూడిక కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు, ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడి ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకొని ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక మనం ముగింపు చేస్తున్నాం.
వందాలండి. అన్నాలంది. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వచనలకు కారణభూతుడు అయిన గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేయవాడా నా ప్రభు. అయ్యా ఈ ఉదయకాలం జూన్లో నా ప్రభు మీ యొక్క ప్రత్యక్షత నా ప్రభు మాకు అనుగ్రహించిన ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాట మీకే వందనాలు స్తోత్రాలు. ఇది ఆత్మకార్యం. అయ్యా మీ ఆత్మ వచించు నా ప్రభు ప్రవచనములు తప్ప వేరొకటి కాదని తండ్రి. గొప్ప దేవుడా మీకే వందనాలు స్తోత్రాలు. యొక్క దావీదు యొక్క ప్రార్థనకు నా ప్రభు ఇక్కడ నా ప్రభు బిలివర్స్ యొక్క ప్రార్థనకు వ్యత్యాసం మాకు తెలియచేశాను. అవును ప్రభు, ధర్మశాస్త్రం ఉన్న వారి ప్రార్థనకు మా ప్రార్థనలకు నా ప్రభు వ్యత్యాసం తెలియజేసి మమ్మల్ని నా ప్రభు నడిపిస్తూ ఉన్నాం. గొప్ప దేవా మీకే వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, నా ప్రభు దావీదైతే నా ప్రభు నా నాలుకతో పాపము చేయకున్నట్టు అనే మాటలు మేము చూస్తాము. నేను ఒట్టి ఊపిరి వంటి వాడిని. నా ప్రభా అనేక వచనాలు నా ప్రభు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా తండ్రి నా ప్రభు నిన్నేడ వంటి వారు సర్వ శరీరంలో గడ్డి వంటి వారని అయ్యా నా ప్రభు ఇటువంటి నా ప్రభు దావీదు ప్రార్థన ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాను. అలాగే నా ప్రభు అదే దావీదు లేక నా ప్రభు కీర్తనలో అయ్యా నా ప్రభు 91వ కీర్తనలో మనం చూస్తే నా తండ్రి నా ప్రభు ఏ తెగులు నీ గుడారం సమీపించదని నా ప్రభు వేటగాని ఊరిలో నుండి విడిపిస్తానని నా ప్రభు అయ్యా మీ రెక్కల కింద మాకు ఆశ్రయమైన నా ప్రభు కేడెము డాలయ్యను ప్రభు అయా నా ప్రభు మీ యొక్క అయా నా ప్రభు ఈ ప్రార్థనలో వ్యత్యాసాలు మాకు అయా తెలియజేస్తున్న గొప్ప దేవా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గలతీ పత్రికలో చూసినట్లయితే విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబించవలసిన వారు మరి నా ప్రభు మీరు తెలియజేశారు నా తండ్రి. అవును ప్రభు మందసం యొక్క కొలతలు చెప్పారు నా తండ్రి. గొప్ప దేవుడా నిర్గమ కాండంలో తండ్రి నా ప్రభు నా కొలతలను బట్టి నా ప్రభు అయ్యే మోత కర్రలు దూర్చి నా ప్రభు దాన్ని మోయవలసి ఉందని మీరు చెప్తూ ఉన్నారు నా ప్రభు. అలాగే నా తండ్రి నా ప్రభు కహాతీలకు నా ప్రభు వారికి ఎడ్ల బండ్లు ఇవ్వలేదని మేము చూస్తూ ఉన్నాను నా తండ్రి నా ప్రభు. అయ్యా తతిమా వారికి అయితే నా ప్రభు ఎడ్ల బండ్లు ఇచ్చిన తండ్రి ఆ యొక్క నా ప్రభు మా లేక నా ప్రభు ప్రత్యక్ష గుడారం యొక్క సామాగ్రిని మోయడానికి నా ప్రభు వారి నా ప్రభు బళ్ళు ఇచ్చినట్లుగా నా ప్రభు ఎద్దుల్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కహాతీలు అయితే నా ప్రభు వారు భుజముల మీద మోయవలసిన మందస్సు ఉన్న తండ్రి నా ప్రభు. అందులో నా ప్రభు 10 ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం నా ప్రభు అందులో ఉంచిన అదేనంటే నా ప్రభు తెరిచినప్పుడు నా తండ్రి నా ప్రభు అనేకులు నా ప్రభు చనిపోయినట్లుగా నేను చూస్తూ ఉన్నాను నా తండ్రి నా ప్రభు. అవును ప్రభు మీ ఆత్మ వచ్చినప్పుడు అయితే నా ప్రభు అయ్యా అక్కడ నా ప్రభు పేతురు మాట్లాడుతూ ఉండగా నా తండ్రి 3,000 మంది చేర్చబడి నా ప్రభు. గొప్ప దేవుడా స్తోత్రాలు. ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు నా తండ్రి అయ్యా 3,000 మంది సంహరింపబడి అనే మాటలు మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. అయ్యా నా ప్రభు దినముల మధ్యలో నా ప్రభు మమ్మల్ని కొనిపోకుండా నా ప్రభు మీ లేఖనాల ద్వారా బలపరుస్తూ ఉన్నారు నా తండ్రి. అలాగే నా ప్రభు నా తండ్రి నా ప్రభు సేవకులు రాసిన కీర్తన కూడా నా ప్రభావం ఉంది. నన్ను ఒక వేడుక కానీ కీర్తనలు కూడా నా ప్రభావ దినముల కంటే మమ్మల్ని పైన ఉంచావు అయ్యా దైవాగ్రత కింద లేకుండా చేసామని రోమపత్రికలో రాయబడినట్లు నా తండ్రి. గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి నా ప్రభావ. అయ్యా ఆకాశంలో మహత్కార్యాలు నా తండ్రి భూమి మీద సూచన క్రియలు చేసే గొప్ప దేవుడు అని కీర్తనలో రాశారు. దినముల మధ్యలో కొనుపోకుండా అయ్యా నా ప్రభావ సంపూర్ణ రక్షణ చూపువాడు నీవే అని నా ప్రభావ అయ్యా తెలియజేస్తూ అవును ప్రభా మోషే ప్రార్థన దావీదు ప్రార్థన కాదు కన్నా తండ్రి అపోస్తులైన నా ప్రభా పౌలు గారు చెప్పబడిన మాటలను బట్టి నా ప్రభా అయ్యా ప్రతి దినము జీవించుటకు నా తండ్రి నా ప్రభా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభు జీవము కూడిక ద్వారా నా ప్రభా అయ్యా నా ప్రభు అనేక మంది నా తండ్రి మీ పరిశుద్ధాత్మను నా ప్రభు మీ శిష్యుల మీద అయ్యా ఊదినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని నా ప్రభా సువార్త గ్రంథాల్లో మీరు రాశారు నా తండ్రి నా ప్రభు. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అయ్యా మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అనే మాటలు మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి నా ప్రభు. అది ఊదినప్పుడు నా తండ్రి వారు శిష్యులు నా ప్రభు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. దేవుడు ఆ స్తోత్రాలు అట్టి విధముగా జీవించుటకు నా తండ్రి మీ లేఖనాల ద్వారా నా తండ్రి అయ్యా మమ్మల్ని అయ్యా నా ప్రభు మీ సంవత్సరములు తరగవని నా తండ్రి నా ప్రభు మీ లేఖనాలు తెలియజేస్తాను. అదే నా ప్రభు దావీదైతే నా తండ్రి నా ప్రభు
అయ్యా నా ఆయుష్ ఎంతో తెలుపమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు నా తండ్రి. నా దినముల పరిమాణం ఎంతో తెలుపమని అయ్యా తెలియజేస్తున్నాడు. అలాగే మోసే కూడా నా ప్రభు 90 కీర్తనలో ఎట్టి విధముగానే మాట్లాడుతూ ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. నీ ముఖకాంతిలో మా రహస్యం పాపములు అయ్యా కనబడుచున్నావని నా ప్రభు మోసే కూడా ప్రార్థన చేస్తున్నాడు. అట్టి ప్రార్థన కాకుండా నా తండ్రి నా ప్రభు అయ్యా నా ప్రభు నూతన నిబంధన నా ప్రభు కొత్త నిబంధన ధైర్యం ఏంటో నా ప్రభు తెలుసుకుని నా తండ్రి నా ప్రభు ప్రార్థించుటకు నా ప్రభు ఇంకా కొంతమంది పిల్లలకు మీరు నేర్పించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభు. అయా గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభు అతడు పొందిన దెబ్బల చేత నా ప్రభు మాకు స్వస్థతన నా ప్రభు మీరు ఇచ్చారు నా తండ్రి నా ప్రభు. సమస్తం నా తండ్రి ముందుగానే నా ప్రభువ మీరు ఉంచి నా తండ్రి నా ప్రభువ అవి నీవు ముందే పొందుకుని ఉన్నావన్న ప్రభువ నీ లేఖనాల ద్వారా మాట్లాడుచున్న దాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. నా ప్రతి ఒక్కరి ప్రియులను బట్టిన ప్రతి ఒక్క ప్రియులను బట్టిన ప్రభువ మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని జీవింప చేయండి, బలపరచండి నా తండ్రి. అయ్యా మీ రక్షణలో భద్రపరచండి నా తండ్రి నా ప్రభువ. గొప్ప దేవుడు ఆ స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. ఇంకా అనేకమైన నా ప్రభువ అయ్యా మాట్లాడుచున్న ప్రతి నా ప్రభు వచ్చిన అలాగే నా ప్రభు ఈ దినం నా ప్రభు దండగర్ర పెద్దాపురంలో జరుగుతున్న నా ప్రభు ఆత్మ కార్యాలను బట్టి నా ప్రభు అయ్యా ఎంతో ఆనందింపజేస్తూ ఉన్నది. గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. నిలబడిన ప్రతి చోట నా తండ్రి కుమారుడు ద్వారా నా తండ్రి నా ప్రభు మీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్న విధానం బట్టి ఆత్మయందలి సంతోషాన్ని నా తండ్రి ఆనందింపజేస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతస్తులు చెల్లించుకుంటాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ప్రార్థన పొంది ఉన్నామని అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియుల ఆనంద్ గారికి, కూడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుంది. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని ఇచ్చిన దైవ సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.